హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను విలేజ్ స్టైల్ హెల్దీ అండ్ టేస్టీ దిబ్బ రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వచ్చేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దోశ బ్యాటర్, అంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్, అంటే ఫర్మెంట్ అవ్వకుండా ఫ్రెష్గా పట్టుకున్న పిండి, అప్పుడప్పుడే రుబ్బుకున్న పిండి అండి ఇది. దీనికి మనం ఫర్మెంట్ పొలవాల్సిన పని లేదు, డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు. 4 ఇలాచి, 1 కప్పు కొబ్బరి పొడి, 1 కప్పు జాగరీ పౌడర్, బెల్లం, కొంచెం బేకింగ్ సోడా. దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసేయండి. దీనికి ఫస్ట్ మనం కొంచెం అంటే పిండి బాగా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే దిబ్బ రొట్టె అనేది కొంచెం మందంగా ఉంటుంది. మనం పిండి వేసిన వెంటనే అటు ఇటు జరగకుండా వేసిన దగ్గరే బ్రెడ్ లాగా వస్తుందన్నమాట. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నాకైతే చాలా ఇష్టం ఈ దిబ్బ రొట్టె. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓన్లీ 10 మినిట్సేనండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి. 10 మినిట్స్ స్పెండ్ చేశారంటే హెల్దీ అండ్ టేస్టీ దిబ్బ రొట్టె రెడీ అయిపోతుంది. ఇది ఎలాగో ప్రిపేర్ చేసి మొత్తం మిక్స్ చేసి చూపిస్తాను. వచ్చేసేయండి. ఇదిగో నేను చూసారు కదా, కోకోనట్ పౌడర్, బెల్లం, ఇలాచి, బేకింగ్ సోడా మొత్తం మిక్స్ చేసి ఇలా పెట్టాను. దీన్ని మనం బాగా ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ కానీ, గీ కానీ, నెయ్యి కానీ వేసి మందంగా దిబ్బ రొట్టెలాగా వేసుకోవటమేనండి. వేసి దాని మీద ప్లేట్ అయితే పెట్టాలి. దాన్ని సిమ్లోనే కుక్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. వచ్చేసేయండి. ఇదిగోండి, చూసారు కదా, ఇట్లా థిక్గా పోసుకొని దాని మీద మూత అయితే పెట్టుకోవాలి. దీనికోసం నేనైతే ఐరన్ ప్యాన్ ఎక్కువగా యూజ్ చేస్తాను, దోశలు కానీ దేనికని. ఎందుకోసం అంటే నాన్ స్టిక్ ఎవ్రీ 3 మంత్స్కి మార్చేయాల్సి వస్తుంది. నేను అసలు దాన్ని ప్రిఫర్ చేయనండి ఎక్కువ. ఐరన్ ప్యాన్ అయితే బాగుంటుంది దేనికైనా కానీ లైఫ్ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. ఒకసారి దాన్ని తిరిగేసి చూపిస్తాను. వచ్చేసేయండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. దీన్ని రివర్స్ తిప్పి చూపిస్తాను. వచ్చేసేయండి. చూసారు కదండి, వేడి వేడి దిబ్బ రొట్టె అయితే రెడీ అయింది. ఒకసారి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.